ఇది చినిగిపోయింది. దీన్ని ఎవడైనా రూట్ అంటాడా? ఇటు నుంచి ఎవడైనా వెళ్తాడా? హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ న్యూ బ్లాగ్. సో వర్షం అయితే గట్టిగానే పడ్డట్టుంది. వర్షం గట్టిగానే పడ్డట్టుందిగా. సో చాలా ఇప్పుడైతే మనం షూస్ వేసుకొని వెళ్ళిపోతాం. సైడ్ అయితే వచ్చేసింది, చలో ఎయిర్పాల్ సైడ్ అనమాట. సో అది వచ్చేసి 14 కిలోమీటర్ ఉంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోతాం. సో నేను పెట్రోల్ బంక్ సైడ్ స్టార్ట్ అయినప్పుడే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆర్డరే షుగర్ పేషెంట్ ఇచ్చాడు అనమాట మనకు ఊబరోడు. ఊబర్ బ్రదర్ ప్లీజ్ షుగర్ పేషెంట్లకు అంటే షుగర్ పేషెంట్లను ఇవ్వకు బ్రో ప్లీజ్. ఫస్ట్ ఆర్డరే వాళ్ళు కొంచెం కూడా ఆగలేకపోతున్నారు. వాళ్ళు ఇక ఏం చేస్తాం, మనకు కొంచెం టైం పడుతుంది. కొంచెం పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన తర్వాత కూడా ఆగకుండా. ఊబర్ బ్రో నీకు దండం పెడతాను. మార్నింగ్ టైంలో ఇలాంటి ఆర్డర్స్ నాకు ఇవ్వకు. షుగర్ పేషెంట్లు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఆర్డర్స్ ఇంకెవరికైనా ఇచ్చేసే కానీ నాకు ఇవ్వకు బ్రో. సో లక్కీలీ మనకైతే ఒకటి జేబీఎస్ సైడ్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది, జేబీఎస్ బస్ స్టాండ్ సైడు. సో అది వచ్చేసి 14 కిలోమీటరు. చలో ఇదైతే తొందరగానే వెళ్ళిపోవడానికి తొందరగానే వెళ్తున్నాను. ఇక క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఇక మనం ఏం చేయలేము. ఇక షుగర్ పేషెంట్ల గురించి తెలిసింది కదా. సో మళ్ళీ పికప్ కూడా ఏం దూరం లేదు, సో దగ్గరనే ఉంది. సో క్యాన్సిల్ అయితే చేసుకోవద్దు. నేనైతే దగ్గరలోనే ఉన్నా. ఈ గల్లీ దాటి లెఫ్ట్ తీసుకుంటే అదే పికప్ లొకేషన్. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక ఎవరు కనిపించట్లేదు బయట అయితే ఎవరు కనిపించట్లేదు. సో ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక సో మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి జేబీఎస్లో అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇక్కడ నుంచి అయితే మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే మనకు ఆర్డర్లు అయితే రావు, నాకైతే రావు, వేరే వాళ్ళకి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం అస్సలు రావు. సో అందుకని మనం జేబీఎస్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. సో నాకు ఇంతకుముందు ఒక ఆర్డర్ అయితే వచ్చింది జేబీఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో అది వచ్చేసి తుర్కాపల్లి సైడ్ అనమాట. అది మెడిచల్ దాటి, అంటే ఈ హైదరాబాద్ సిటీ మొత్తం దాటి బయట అన్నమాట, అటు షామీర్పేట్ సైడ్. సో దాని అమౌంట్ వచ్చేసి 28-30 కిలోమీటర్ ఉంది డ్రాప్. దాని అమౌంట్ వచ్చేసి 312 రూపీస్ ఉండే, కానీ నేను తీసుకోలేదు. మళ్ళీ అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ రావడానికి మళ్ళీ అక్కడ ఆర్డర్స్ పడవు, మళ్ళీ అటు సైడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం టైం బొక్క అటు సైడ్ వెళ్తే. సో నేనైతే ఇక ఆర్డర్ని పికప్ అయితే యాక్సెప్ట్ అయితే చేయలేదు. సో మనమైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. సో ఏమైందో ఏమో తెలీదు, బ్యాక్ సైడ్ వీల్ మాత్రం చాలా అంటే చాలా ఊగుతుంది. అసలు ఏంటో నాకు అర్థమే కావట్లేదు. కరెక్ట్గానే ఉంది కదా, మళ్ళీ ఏంటి ప్రాబ్లము? ఓకే సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అంటారా? సో ఇక్కడ ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది కదా, అంటే స్ట్రైట్గా ఉండాలేమో ఇది. ఇక్కడ ఇట్లా అంటే ఇది కొంచెం ఇట్లా కిందికి ఉండాలా ఏంటి, నాకేం తెలియదు దీని గురించి అయితే. సో ఇదా? సో ఇటు సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇటు సైడ్ కూడా అట్లానే ఉంది కదా. ఇగో ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది, కానీ ఇటు సైడ్ బాగుంది, ఫ్లాట్గా ఉంది. ఇటు సైడ్ బాగుంది కదా. సో ఇటు సైడ్ కొంచెం కిందికి డౌన్గా ఉన్నా సరే, ఇక్కడ ఈ హైట్కి దీనికి స్ట్రేట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా. సో అటు సైడ్ వచ్చింది ప్రాబ్లం. సో ఇదే అన్నమాట దీనికి సంబంధించి, ఇదే ప్రాబ్లం ఇక. సో దీన్ని మనం ఏమైనా చేయగలుగుతామా? ఒకసారి చూద్దాం, తిప్పి చూద్దాం. సో నేనైతే దీన్ని తిప్పేశాను ఇక, కిందికి అయితే డౌన్కి అయితే చేశాను ఇక. సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం రాదు కదా. దుమ్ము షర్ట్
సో కొంచెం అటు కొంచెం ముందుకు నడిపి చూద్దాం, దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా మనం చేంజ్ చేసిన దానికి. అలాగే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు దాంట్లో. సో అది మనం సర్వీసింగ్ చేసేటప్పుడు మనం మెకానిక్ చెప్పాలన్నమాట దీని గురించి. సో ఎందుకు ఏమిటి అని మనకు కూడా తెలీదు. సో వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది కదా దేనివల్ల ప్రాబ్లం అవుతుందో ఏందనేది. సో వాళ్ళకైతే అడిగితే తెలుస్తుంది అనమాట. సో ఒక ఖైరతాబాద్ సైడ్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది, ఖైరతాబాద్ సైడ్ అనమాట. సో చలో పికప్ కూడా దగ్గరే ఉంది, ఇక్కడ నుంచి తొందరగా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ డ్రాప్ లొకేషన్కి. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము, ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. సో కొంచెం ముందుకైతే ఉన్నారా ఏంది. సో ముందుకైతే వచ్చేసాను. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఆర్డర్ వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. చలో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే పడతాయని నాకైతే నమ్మకం లేదు. రాజ్భవన్ రోడ్ సైడ్ అయితే వచ్చాను. ఇక వచ్చిన తర్వాత ఎలాగో పడతలేవు కదా అని టిఫిన్ అయితే చేశాను. సో టిఫిన్ చేసిన తర్వాత నాకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది ఆర్డర్ వచ్చేసి మారేడుపల్లి సైడ్ అనమాట. అది వచ్చేసి మళ్ళీ జేబేసా ఏందో తెలీదు. సో మారేడుపల్లి సైడ్ అయితే వచ్చింది, 10 కిలోమీటర్ అనమాట. సో నేనైతే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయితే చేసేసుకున్నాను. ఇక పికప్ కూడా దగ్గరే ఉంది, ఏం దూరం లేదు, 1.4 కిలోమీటర్ ఉంది. ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేది, నేను అంటే ఈ ఆర్డర్ కంప్లీట్ చేయకముందే రన్నింగ్లో ఉన్నప్పుడే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. అది వచ్చేది సోమాజిగూడ సైడ్ అనమాట. సో పికప్ కూడా దగ్గరే ఉంది, కానీ సోమాజిగూడ సైడ్ వెళ్దామా వద్దా అనుకుంటున్నా. అటు సైడ్ నుంచే ఇంతకుముందు వచ్చాను నేను. సో వెళ్ళిపోదాం ఇక పికప్ లొకేషన్కి అయితే. సో సోమాజిగూడ సైడ్ అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్డర్స్ పడకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. సో అటు సైడ్ అయితే ఆర్డర్లు లేవు, అందుకని అటు సైడ్ వెళ్దామా లేదా అని ఆలోచించాను. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని మారేడుపల్లి సైడ్ అయితే వెళ్ళాము. సో మళ్ళీ అదే ఏరియాకి అదే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో మళ్ళీ ఇంకా వెయిట్ చేద్దాం. ఆర్డర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి, కానీ మళ్ళీ 70+ ఆర్డర్స్ అయితే రావట్లేదు. సో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆ ఆర్డర్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడ్ అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పికప్ వచ్చేసి 130 మీటర్స్ ఉంది, ఓన్లీ 130 మీటర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి థర్డ్ గేర్లో వెళ్ళినప్పుడు ఏదో తొందరగా వచ్చేస్తాను. సో 130 మీటర్స్ చూపించింది. సో కొంచెం ముందుకు రాగానే మళ్ళీ 1.1 కిలోమీటర్ చూపిస్తుంది. అంటే అవతల సైడ్ ఉన్నాడు, అటు సైడ్ ఉన్నట్టున్నారు మరి. సో ఈ ఆర్డర్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇంకొక ఆర్డర్ అయితే పడింది ఖైరతాబాద్ సైడ్ అనమాట. సో అది వద్దులే, అది డ్రాప్ తక్కువ ఉంది. ఆ డ్రాప్ 6 కిలోమీటర్ ఉంది, పికప్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉంది. సో చాలాసేపటి తర్వాత ఒక పార్సల్ పికప్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి కూడా దగ్గరే ఉంది, 370 మీటర్స్ ఉంది. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. ఇక డైరెక్ట్ వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. పార్సల్ వచ్చేసి తమలపాకు అనమాట. సో తమలపాకులు ఉన్నాయి దీంట్లో. సో ఫైనలీ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఎక్కడ ఇవ్వాలి అనేది చూద్దాం ఒకసారి. అక్కడ ఒక పాన్ డబ్బా ఉంది, పాన్ డబ్బాలోనే ఇవ్వాలా ఏంటో మరి. అసలు వచ్చేసి ఇదా అనమాట. సో చలో తొందరగా వెళ్ళి ఇచ్చేద్దాం తొందరగా. ఓహో ఇటు సైడా, నేను ఇక్కడ చూసుకోలేదు దీన్ని. इधर रखूँ ठीक है रख दिया चलो. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే వర్షం లేదు లోపలికి వచ్చేటప్పుడు. సో ఇప్పుడైతే వర్షం రావడం స్టార్ట్ అయిపోయింది, గట్టిగానే పడుతుంది వర్షం అయితే. అరే యార్ వర్షం అయితే గట్టిగానే పడుతుంది, ఇక స్టార్ట్ అయింది ఇక గట్టిగా పడడం. ఇక సో పంజాగుట్ట సైడ్ అయితే పార్సల్ ఒకటి పడింది. సో ఆ పార్సల్ పికప్ చేసుకుందాం అనే లోపు వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక. సో ఆ రైడ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. తెలియదు చేసుకుంటారా వాళ్ళే చేసుకుంటారా, లేకపోతే కాల్ చేసి వస్తున్నారా లేదా అని అడుగుతారా తెలియదు. సో చూద్దాం, కొంచెం వర్షం ఆగిందనుకో మనం పికప్కి అయితే వెళ్ళిపోదాం చలో. సో ఫైనల్లీ వర్షం అయితే ఆగిపోయింది అన్నమాట. సో కొంచెం ఎండ కూడా వస్తుంది కొంచెం కొంచెం.
ఇక మనమైతే పికప్ లొకేషన్కి అయితే దగ్గరికి ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్ ఉంది. సో 1.2 కిలోమీటర్ కాబట్టి తొందరగానే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. మనం వెళ్ళే వరకు ఉంటుందా లేకపోతే క్యాన్సిల్ అయిపోతుందా తెలియదు. సో చూద్దాం, పికప్ అయితే వెళ్దాం, పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ మ్యాప్స్ ఎట్లా చూపిస్తుందో ఏంటో రూట్ నాకైతే అర్థం కాదు. దీన్ని ఎవడైనా రూట్ అంటాడా? ఇటు నుంచి ఎవడైనా వెళ్తాడా? ఓరిని అమ్మ, అంటే లోతుగా ఉందా ఎట్లా ఉంది? అయ్యే బాబాయ్, లోతుగా ఉందరు. మళ్ళీ లోపలికి వెళ్తే ఇరుక్కుంటుందేమో అని భయం వేస్తుంది బండి. ఇక్కడైతే ఇక్కడ కూడా లోతుగానే ఉంది, అక్కడ మరీ లోతుగా ఉంది, వద్దు. సో ఈ రూట్ క్యాన్సల్ అనమాట. సో ఇటు సైడ్ నుంచి ఒక గల్లీలో రూట్ ఉంది అనుకుని వస్తే ఇటు కూడా మొత్తం డెడ్ లైన్కి మొత్తం గోడ కట్టేసి ఉంది. సో ఇటు సైడ్ అయితే ఒక పెద్ద కంచె కట్టేశారు ఇక. సో మళ్ళీ తిరిగి ఇటు సైడ్ వేరే రూట్ చూడాలి మళ్ళీ. సో సర్వీస్ రోడ్కి అయితే వచ్చాం, కానీ ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. సో అటు నుంచి అయితే 900 మీటర్స్ దూరం ఉంది అంతే. సో ఇటు నుంచి మళ్ళీ 1.1 కిలోమీటర్ దూరం అనమాట ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంటే. ఏం చేస్తాం, ఇక వెళ్ళాలి, ఇక తప్పదు. అటు నుంచి మళ్ళీ బండి ఇరుక్కుపోయింది అనుకో, మరి అదొక ప్రాబ్లం. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి పార్సల్ ఏదైతే ఉందో తీసేసుకుందాం ఇక. చలో. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫుడ్ అనుకుంటా, ఏదో ప్యాకెట్ ఉంది. సో వర్షం, నేను ఇది డ్రాప్ చేసే ఈ పార్సల్ని నేను డ్రాప్ లొకేషన్లో ఇచ్చే వరకు వర్షం పడకపోతే బాగుండే, ఎందుకంటే ఇది నార్మల్ కవర్ ఉంది దీనికి. సో దాని నార్మల్ ప్యాకింగ్ కవర్ ఉంది, అది మళ్ళీ తడిసిపోయింది అనుకో, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది చినిగిపోయింది. కరెక్ట్గా మనం అయితే తీసుకొచ్చాం దీన్ని, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే పడిపోకుండా, కింద పడిపోలేదు. సో ఇలాగే ఉంది. సో పార్సల్ అయితే ఇచ్చేసాం, ఇక హోమ్ లొకేషన్ అయితే యాడ్ చేసుకున్నాం. సో చూద్దాం, కాసేపు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో చాలాసేపటి తర్వాత నాకైతే ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. సో ఆర్డర్ వచ్చేసి మన ఏరియా సైడే అనమాట. ఒక ఆర్డర్ వచ్చేసి మన ఏరియా సైడే అనమాట, మనం వెళ్ళే రూట్ సైడే. సో హోమ్ లొకేషన్ పెట్టుకున్న తర్వాత ఇదే ఆర్డర్ వచ్చింది. చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి, చాలా దూరం వచ్చాయి, కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర ఛార్జింగ్ తక్కువ ఉంది. సో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత నా దగ్గర ఛార్జింగ్ మాత్రం 14% మాత్రమే ఉంది. సో ఇది మన ఏరియా సైడే పడింది కాబట్టి మనం ఒకసారి మ్యాప్ ఆఫ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. సో ఫైనలీ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకున్నాను. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. చలో ఇక డ్రాప్ లొకేషన్లో వెళ్దాం. ఛార్జింగ్ మాత్రం 11% మాత్రమే ఉంది. సో తొందరగా వెళ్ళిపోవాలి. లేట్ చేస్తే మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ పార్సల్ ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చలో. సో ఫైనలీ ఛార్జింగ్ ఉంటుందా లేదా అని భయం వేసింది. సో మనం వచ్చేలోపు అయితే ఛార్జింగ్ అయితే ఆగిందనమాట. సో నేను మధ్యలో మ్యాప్స్ అయితే క్లోజ్ చేసుకున్నాను. నాకు అంటే బోడుప్పల్ సైడ్ కదా, నాకు కొంచెం ఏరియా తెలుసు కాబట్టి నేను మ్యాప్స్ అయితే క్లోజ్ చేసుకొని వచ్చేసాను. సో ఛార్జింగ్ అయితే మిగిలింది, ఇంకా 7% ఏమో మిగిలింది అనమాట. 7% ఉంది. సో ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇక మనకైతే ఎలాగో ఛార్జింగ్ ఇక మనకి ఏ ఆర్డర్కి యూజ్ కాదు కాబట్టి సో తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఫైనల్లీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. అంటే ఆ పార్సల్ తీసుకునేటప్పుడే నా దగ్గర ఛార్జింగ్ 13 or 14% ఛార్జింగ్ ఉంది. సో ఇక్కడ వరకు బోడుప్పల్ సైడ్ వరకు రాగలుగుతామా లేదా అని నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే 45 మినిట్స్ చూపించింది నాకైతే అక్కడ నుంచి. మళ్ళీ మధ్యలో ట్రాఫిక్ వల్ల కొంచెం కూడా లేట్ అయింది. సో ఎలాగైతే అయింది, డైరెక్ట్ అయితే అంటే నాకు మధ్యలో అనిపించింది మ్యాప్స్ ఓపెన్ చేసి వెళ్ళడం కంటే మనకు ఎలాగో బోడుప్పల్ సైడ్ అంటే నాచారం సైడ్ అంటే మనకు తెలిసిన ఏరియానే కాబట్టి నాచారం వరకు మ్యాప్స్ అన్నీ క్లోజ్ చేసుకొని డైరెక్ట్ వచ్చేయచ్చు కదా అనుకొని ఇక మొత్తం క్లోజ్ చేసుకొని వచ్చాను మ్యాప్స్ అన్నీ. సో ఇక్కడికి దగ్గరకు వచ్చిన తర్వాత మ్యాప్ ఓపెన్ చేశాను అనమాట. సో ఏరియా అంటే మనకు పార్సల్ ఇవ్వాల్సిన లొకేషన్ ఎక్కడ ఉందని చూసుకొని సో వెళ్ళి అపార్ట్మెంట్లో వచ్చేసాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. సో ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.
సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటివరకు బాయ్ బాయ్.